న్యాయ వ్యవస్థని మేనేజ్ చేస్తారంటూ చంద్రబాబు మీద ఆడిపోసుకుంటారు కానీ అసలైతే న్యాయ వ్యవస్థ మేనేజ్మెంట్కి ప్రయత్నించి విఫలమైన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కోణాన్ని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది 2021 కరోనా కాలం. దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకొకరు టీటీడీలో ఆల్ ఇన్ వన్గా వ్యవహరించే ధర్మారెడ్డి. పిలవని పేరంటానికి వీళ్ళిద్దరూ వెళ్ళారు. వచ్చిన వీళ్ళని చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అతిథి గృహంలోకి వెళ్తుండగా ఆయనతో పాటు వీళ్ళు ప్రవేశించారు. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డితో పరిచయం ఉండటం, ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటుండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్ బాక్స్లో నుంచి దగదగలాడే వస్తువు ఒకటి బయటికి తీశారు. అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్. ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు 2 కోట్లు. తీసుకోండి సార్ అంటూ దాన్ని జడ్జి ముందు ఉంచారు. అది చూడగానే న్యాయమూర్తి షాకు గురయ్యారు. అంతకుముందు తనకు ఎప్పుడూ ఎదురుకాని ఈ అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే తేరుకుని కన్నెర్ర చేశారు. ఆ కానుకను వాళ్ళ వైపునికి విసురుగా తోసేశారు. ఏమిటి నాన్సెన్స్, అసలు ఏం జరుగుతోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పరుషపదయాలతో కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీఓ ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అందరితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్టు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. మేబీ అంటే ఇదేదో లెటర్ సంబంధించి ఇంతకుముందు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో రిటైర్ అయిన జడ్జి ఎవరన్నా అయి ఉండాలి. జగన్ మీదన ఇప్పుడు జడ్జీలోని మేనేజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుంటే రివర్స్ కొట్టడం కోసం ఇదిగో ఇట్లా తిరగబడండి అని చెప్పేటటువంటి ఇష్యూ అన్నవి ఉండాలి. బేసిక్గా అయితే జడ్జిల్ని ఎవరు మేనేజ్ చేస్తారన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి ఒక పేరు వినబడతా ఉంటుంది చంద్రబాబు గారని. కాదు, జగనే అట్లాంటి ప్రయత్నించాడని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుంది. నమ్ముతారా లేదన్నది ఎవరిష్టం వాళ్ళది.